రకమైనటువంటి వాదనలు సమాజంలో ఉన్నాయి. ఎందుకు వారు చెప్తున్నారు అని అంటే, గ్రంథంలో అక్కడక్కడ కొన్ని వచనాలలో చూపించబడినటువంటి సందర్భాలను వారు అర్థం చేసుకుని ఆ విధంగా మాట్లాడుతున్నట్టుగా మనం గమనించగలం. అయితే మరి లేఖనాలలో చెప్పబడినటువంటి ఆ యొక్క సందర్భాలన్నీ కూడా యేసుక్రీస్తుని వారు ఆరాధించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నదా, లేదా యేసుక్రీస్తుతో మాట్లాడిన దర్శనాల్లో కావచ్చు, లేకపోతే మరొక సందర్భంలో కావచ్చు, మాట్లాడిన సందర్భాన్ని మనం విషయాన్ని కూడా మనం ఒకసారి తేటగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి సందర్భం కూడా ప్రార్థనే అని అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. కనుక మనం చూసాము ఒక వచనంలో, యేసుక్రీస్తు అనే నరుడు మానవులకి దేవునికి మధ్యవర్తి అని చెప్పి మనం చూసాం. ఏ మధ్యవర్తి కూడా అవతల వ్యక్తితో సమానమైనటువంటి హోదాను కలిగి ఉండడం అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే ఏ వస్తువు అయినా కొనేటప్పుడు లేదా ఏ యొక్క అగ్రిమెంట్ అయినా చేయబడేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులే మెయిన్ ప్రామాణికం. మధ్యవర్తిత్వం చేసే ఆయన అటువైపు ఇటువైపు మాట్లాడి కార్యం చేస్తాడు. అప్పుడు కొనే ఆయనతో కానీ లేకపోతే అమ్మే అతనితో కానీ ఆయన సమానమైన హోదాను కలిగి ఉండడం అనే విషయాన్ని మనం గమనిస్తాం. అతను ఎవరు అంటే ఒక మధ్యవర్తి అని అంటుంటాం. అంటే నేను మాట్లాడుతున్నది జనరల్ టాకింగ్. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు తనే దేవునితో అదేవిధంగా మానవులుగా ఉన్నట్టు మనతో మధ్యవర్తిత్వం చేస్తున్నాడు మధ్యలో. అప్పుడు ఆయన తల్లి దేవునితో సమానమైన అర్హత కలిగి ఉన్నాడా అనే విషయాలను మనం చూసినప్పుడు మిగతా సందర్భాల్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 'ఇది సందర్భం అనేటువంటిది యోధ తన యొక్క అపోస్తులత్వాన్ని పోగొట్టుకుని తాను మరణించిన సందర్భం మనకందరికి తెలుసు. 12 మందిలో ఇస్కరియోతు యోధ అనేటువంటి వాడు ఏం చేశాడంటే ప్రభువుని అమ్మివేసి తాను చివరికి తాను తప్పు చేశానని చెప్పి అర్థం చేసుకుని పోయి ఉరిపెట్టుకుని చచ్చిపోయిన సందర్భం మనకు తెలుసు. మరి ఆ సందర్భాన్ని గురించి మాట్లాడితే ఇక్కడ 21వ వచనం చూసినట్లయితే ఒక అపోస్తులుగా ఉండాల్సిన అర్హతలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తావించాడు 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుట ఆవశ్యకం అని చెప్పాను. ఇక్కడ ఒక అపోస్తుల యొక్క స్థానాన్ని పొందాలి అంటే కనీసం ఈ యొక్క అర్హతలు ఉండాలి. ఏంటి అర్హత? యేసు యోహాను చేత బాప్తిసము పొందిన మొదలుకొని, అంటే యోర్దాను నదిలో యేసు చేత బాప్తిసం పొందిన మొదలుకొని ఆయన పరలోకమునకు చేర్చబడిన దినం వరకు ఆయన వారి మధ్యలో సంచరిస్తున్నటువంటి కాలం అంతా కూడా ఆయనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒకడే దానికి అర్హుడు. అవునా? అపోస్తుల యొక్క అర్హత ఏంటి? ఇది ఎవరు పడితే వారు అపోస్తులు కావడానికి లేదు. ఈరోజు అనేక మంది నేను అపోస్తులని చెప్పుకుంటున్నారు. అది మనకు వేరే పాఠం. ఇది ఈరోజు అపోస్తులు ఎవరు లేరు. అపోస్తులు అంటే పంపడినటువంటి వారిని మనం మార్క్స్ వార్తలో స్టార్టింగ్ లో చదివాం. అప్పుడు ఆ యొక్క అపోస్తులు కావడానికి అర్హత ఏంటి అని అంటే ఇక్కడ మరి ఈ యొక్క అర్హతలు వారు మీట్ చేయాలి. అయితే 24వ వచనం 23వ వచనం చూసినట్టయితే దానికి ఇద్దరు వ్యక్తులు అర్హత కలిగి ఉన్నారు. ఎవరెవరండి? ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు?
క్రీస్తు అనేటువంటి మారుపేరు గల బర్సబ అనబడిన యోసేపు నుండి ఇద్దరు కూడా అర్హత సాధించిన వ్యక్తులుగా ఉన్నారు. వారిద్దరిని ఉద్దేశించి ఇక ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి, 24వ వచనం చదువుదాం. ఎట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దట్లో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిది. రైట్. ఇక్కడ ఈ ప్రార్థన ఎవరికి చేయబడుతున్నది అనే దాంట్లో సమాజంలో కొంత అయోమయమైన పరిస్థితి ఉన్నది. మనము ఎవరికి చేయబడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చాన్ని బట్టి యేసుక్రీస్తుగా లేకపోతే దేవునికా? యేసుక్రీస్తుగా దేవునికా అంటే చూడండి, ఇక్కడ అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఇది యేసుక్రీస్తుగా అనుకుంటున్నారు. తన చోటికి పోవుటకు వారు ఏమని ప్రార్థన చేశారు? అందరి హృదయము ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంతోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్నట్టు వారిని కనబరచుకునేది. ఒక్క నిమిషం కదా, క్రీస్తుగా అనుకుంటున్నారు. క్రీస్తుకి ప్రార్థన చేసినట్టుగా ఏమైనా కొంచెం చూసినట్లు నాకు చెప్పొచ్చు మీరు ఎవరైనా. ఇది 24లో క్రీస్తుకి అన్నట్టుగా నాకేం కనపట్లే. అయితే తర్వాత అదే యేసుక్రీస్తు ఏమంటాడంటే యోహాను సువార్త 14 చూసినట్టయితే నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, 13 చదువు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. రైట్. ఇక్కడ ఎవరు మనకి కార్యాలు చేయవలసినట్టు వారై ఉన్నారు, ఎవరి నామములో మనం అడగవలసినట్టు వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ కొంత క్లారిటీ ఇస్తున్నాడు ప్రభు. మీరు నా నామమున దేన్ని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని మనం అడగవలసిన, అంటే యేసుక్రీస్తు ద్వారా అడగవలసిన అవసరం ఉంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ కొంత ఆ యొక్క నన్ను అనే పదంలో ట్రాన్స్లేషన్ లో కొంత తేడా ఉన్నట్టుగా ఆర్గ్యుమెంట్ లో మనం చూస్తున్నాం. వారు ఏమన్నారంటే ఇంగ్లీష్ వర్షన్ లో, అంటే ఆ యొక్క వర్షన్ లో ఏమన్నారంటే ద ప్రొనౌన్ మీ ఈస్ ఒమిటెడ్, నన్ను అనేటువంటి పదం లేదట. ఇది ఆది బైబిల్లో మనం చూస్తే. అయితే ఈ బ్రూస్ మెక్స్కర్ అనేటువంటి ఒక అతను రాసినట్టు ఆర్టికల్ లో ఈ యొక్క విషయం చెప్పబడింది. అయితే he cited some of the oldest best manuscripts and thus if you ask me anything in my name I will do it అన్నాడు. ది ప్రొనౌన్ ఈస్ ఒమిటెడ్. ఇక్కడ ప్రొనౌన్ అనే ఒకటి, నన్ను అనే పదం లేదు అని చెప్పంటున్నాడు ఆది బైబిల్. ఈ యొక్క వాదాన్ని బట్టి అది మనం చూస్తున్నాము. మన తెలుగులో మాత్రం నన్ను అనే పదం ఉంది. నన్ను అంటే ఇది ప్రొనౌన్ అన్నమాట. అయితే ఈ యొక్క ఆర్గ్యుమెంట్ కొంచెం ఇంగ్లీష్ ఆర్గ్యుమెంట్ కాబట్టి కొంచెం మనకు టఫ్ గానే ఉంది. తర్వాత కొన్ని వాదనలో పోదాం. ఇది లూకాసు అపోస్తుల కార్యం 1:24లోనే మనం చూసినట్లయితే అది తండ్రి కుమారుడు అని అంటే అనేక మంది కుమారుడుగా అంటే యేసుక్రీస్తుగా భావిస్తూ వస్తున్నారు. అది యేసుక్రీస్తు కాదు, తన దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. తర్వాత
ప్రభు అనే పదం ఉంది కదా బ్రదర్. అపోస్తలుల కార్యం 1:24-25లో అందరి హృదయములు ఎరిగిన ప్రభు అనే పదం ఉందో చూసారా? ఈ ప్రభు అంటే ఎవరెవరికి కూడా ఉపయోగించబడిందండి? యేసుక్రీస్తు మాత్రమే ప్రభు అని ఉపయోగించబడిందా, లేకపోతే తల్లి దేవుని కూడా ఉపయోగించబడిందా? వస్తువుగా పాత నిబంధనలోనైనా సరే కొత్త నిబంధనలోనైనా సరే ప్రభు అనేటువంటి పదము కేవలం తండ్రికి మాత్రమే ఉపయోగించబడలేదు, అది యేసుక్రీస్తుకు మాత్రమే ఉపయోగించబడలేదు. పాత నిబంధనలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు సైన్యములకు అధిపతి ప్రభు అని చెప్పి, సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి కూడా పిలువబడటం జరిగింది. అదేవిధంగా యెహోవా దేవుణ్ణి కూడా, తనే దేవుని కూడా ప్రభు అని చెప్పి సందర్భాలు మనం చూస్తాం. మత్తయి సువార్తలోనే ఆయన మాట్లాడిన సందర్భం మనకు గుర్తుంది. ఏమంటాడు అక్కడ? మత్తయి సువార్త 4:10 మనం చూసాం కదా, నా వెనకపో సాతానా, నీ ప్రభు నీ ఏమనంటాడు? ఒకసారి అవసరం మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడెను. రైట్. ఇక్కడ ఈ ప్రభు ఎవరికి సంబంధించినటువంటి పదం అయి ఉన్నదండి? తండ్రి అయిన దేవునికి. తనే దేవునికా? తనే దేవునికి సంబంధించిన పదం అయి ఉన్నదనే దాంట్లో మనకి ఎలాంటి సందేహం లేదు. అదే సందర్భంలో 110వ కీర్తనలో మనం చూసినట్లయితే 110వ కీర్తన చూడండి. ఇక్కడ దావీదు కీర్తనలో ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది? ఇక్కడ యేసుక్రీస్తు కోసం, తండ్రి కోసం. మనం మత్తయి సువార్త 22:44లో చూద్దాము. దాన్నే అదే కొటేషన్ తీసుకొచ్చి మత్తయి గారు మాట్లాడారు. మత్తయి సువార్త 22:44 అండి. 22:44. నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. రైట్. ఇక్కడ ఏ ప్రభువుతో చెప్పాడు? ఇక్కడ దావీదు యొక్క ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ప్రభువు అంటే తనే దేవుడు, అంటే ఆయన యెహోవా దేవుడు చెప్పాడట. చూడండి, యెహోవా అంటే ఉన్నవాడును అనువాడిని ఉన్నాడు అనే పదం చూపిస్తుంది. ద ప్రాపర్ నేమ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ట్రూ గాడ్, అంటే నిజమైన అతిథి సత్యదేవుడు అనే విషయం మనం చూస్తున్నాము. అప్పుడు ఈ యొక్క యెహోవా ఎవరితో చెప్పాడు? దావీదు యొక్క ప్రభుతో చెప్పాడు. దావీదు యొక్క ప్రభుని ఏమని చెప్పబడింది? అడాన్ అనేటువంటి ఒక పదంతో చూపించబడింది హెబ్రీ భాషలో. దాన్ని మత్తయి సువార్త 22లో మనం చూసినట్లయితే అక్కడ క్యూరియాస్ అని చెప్పబడింది. కానీ ఇక్కడ మరి యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుని ఏమని చూపించబడుతుంది? యెహోవా అనేటువంటి పదంతో అక్కడ ఆయన చూస్తున్నాడు. యావే. అయితే ఇక్కడ మనకి ఇద్దరు ప్రభువులు కనపడుతున్నారు. ఇద్దరు ప్రభులు ఒకరు ఎవరెవరు? ఒక యేసుక్రీస్తు, మరొకరు తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఈ యొక్క ఇద్దరిలో ఎవరిని గురించి, ఎందుకు మనం ఈ యొక్క పాయింట్స్ వస్తున్నామంటే ప్రభు అనేటువంటి పదము ఇద్దరికి చెప్పబడుతుంది కాబట్టి అక్కడ అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా అనేటువంటి పదము ఉపయోగించబడింది. ఏది? అపోస్తలుల కార్యము 1:24. అప్పుడు అక్కడ ఎవరై ఉంటారు? ఆయన దేవుడై ఉంటాడా, లేకపోతే క్రీస్తు ప్రభు అయి ఉంటాడా?
సరే, మరొక ఉదాహరణ చూద్దాం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 59, 60 వచనాలు చూసినట్లయితే, 59 అండి. అవునండి, 59 అయితే, ప్రభువును కూర్చి మొదపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట కాంటెక్స్ట్ మనం చూస్తున్నాం. స్టెఫనుని వారు ఏం చేశారు? చంపడానికి. అప్పుడు ఇక్కడ స్టెఫను ఎవరికి మొరపెట్టుచు ఉన్నాడు? ఇది దర్శనమా, లేకపోతే ఇది అప్లికేషనా, లేకపోతే ప్రార్థన? చూడండి, ప్రార్థన అన్నప్పుడు ఒక సైడే ఉంటుందండి, గమనించాలి. ప్రార్థన అన్నప్పుడు ఒక సైడే ఉంటుంది. అదే టాకింగ్ అన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఈయన మాట్లాడతాడు. ఇది దర్శనంలో స్టెఫను యేసుక్రీస్తులకు ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అతను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని సావునకు సమ్మతించను. అంటే ఈ యొక్క సందర్భం యేసుక్రీస్తు స్టెఫను మాట్లాడుతున్న సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థనగా మనం దాన్ని చూడటానికి లేదు. తర్వాత 2వ కొరింథీలో చూసినట్లయితే, మొదటి కొరింథీ 16వ అధ్యాయం అండి, లాస్ట్ అధ్యాయం 22వ వచనంలో ఒక పాయింట్ ఉంది. 22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఎవరండి? ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వస్తున్నాడు. ప్రభువు వస్తున్నాడంటే యాక్చువల్ గా కొన్ని అంటే ఆ యొక్క హెబ్రీలో మారనాథ అనే పదం ఉంది. కొంతమంది క్రైస్తవులు అని చెప్పేటవారు ఒక్కొక్కరు మారనాథ అని చెప్పుకుంటారు. విన్నారా ఎప్పుడన్నా? పెంతెకోస్తు చెప్పుకుంటారు మారనాథ అని. మారనాథ అంటే అర్థం ఏంటి? ప్రభువు వస్తున్నాడు అంటే ఈ యొక్క ప్రభు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు తెలియని దేవుడా? యేసుక్రీస్తుగా మనకి అర్థమవుతున్నది కదా. అప్పుడు ఈ యొక్క ఇదే కాంటాక్ట్ వేసేసుకుని మళ్ళా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20 చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు రమ్ము అంటే ప్రభు అనే పదము ఎవరెవరికి కూడా ఉపయోగించబడింది అనే విషయాలు ఇంతవరకు మనం చూసాం. అప్పుడు మనం చూసినప్పుడు ఎవరెవరికి ఉపయోగించబడినట్టుగా మనకు అర్థమవుతుందండి? తండ్రి అయిన దేవునికి ఉపయోగించబడింది, యేసు ప్రభువుకు ఉపయోగించబడింది. అప్పుడు కావాలి కొన్ని సందర్భాల్లో ప్రభు అని చెప్పి మనం ఎవరైనా ప్రార్థన చేసిన లేఖనాల్లో ఉన్నట్లయితే అది తెలియదు క్రీస్తు ప్రభుకి మనం నిర్ణయానికి రావచ్చా? లేదు. క్రీస్తు ప్రభుకే అని చెప్పి మనం నిర్ణయానికి రావడానికి కుదరదు. ఎందుకంటే అది యేసు తండ్రి అయిన దేవునికి కూడా ప్రభుని ఉపయోగించబడింది కాబట్టి తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత 2వ కొరింథీ
12వ అధ్యాయంలో పౌలు యొక్క దర్శనం ఇక్కడ మనం చూస్తాము. 2 కొరింథీ 12వ అధ్యాయం మీ దర్శనాలు అంటాడు. చదవండి 1వ వచనం. 1వ వచనం అండి. అవునండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చింది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలుకి ఎన్నిసార్లు కనపడ్డాడండి? అనేక సందర్భాల్లో కనపడ్డాడు. ఈ కనపడిన సందర్భాలను బట్టి ఒకవేళ పౌలుకి ఏం కలగడానికి అవకాశం ఉంది? అతిశయం కలగడానికి అవకాశం. నేనే ప్రభువుని చూశాను, నాతో మాట్లాడాడు, నేను గొప్పవాడు అనే భావన ఆయన కలగడానికి అవకాశం. అందుకని దేవుడు ప్రభు ఏం చేశాడు? ఒక ముళ్ళు ఆయనలో సాతాను దూతగా ఉంచుతాడు. అవునా? అప్పుడు ఆయన ముళ్ళు కేసు అని చెప్పి ఆయన ఏం చేస్తారు ఒకసారి చూడండి. ప్రత్యేకంగా 12:7 అండి. అవునండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. రైట్. ఇక్కడ పౌలు మాట్లాడుచున్నది ఎవరితో అనే విషయం మనకు అర్థమవుతుందా? దీన్ని అనేక మంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థన అనుకుంటున్నారు. ఏమంటున్నాడు? ప్రత్యక్షత అన్నాడు, రెవల్యూషన్. ఈ ప్రత్యక్షతలో ఏ విధంగా ఎన్ని కలిగాయంటే ఆయనకి 7వ వచనంలో అనేక ప్రత్యక్షతలు కలిగాయి అంటున్నాడు. 7వ వచనం ఈ ప్రత్యక్షతలను బట్టి పౌలు ఏం చేయడానికి ఏం కావడానికి అవకాశం ఉంది? అతను హెచ్చించబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభు ఏం చేశాడు? ఒక ముళ్ళును ఆయన హెచ్చిపోతున్నట్లుగా అతను నేను అలగొట్టుకు సాతానికి దూతగా ఉంచాను అని చెప్పంటున్నాడు 7వ వచనం. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని నేను ముమ్మారు ఏం చేశాను? ప్రభువుని వేడుకొంటిని. అక్కడేముంది? నేను ముమ్మారు వేడుకుంటుంది అనేది ప్రార్థన అని చెప్పి అనుకుంటున్నాను. ఇది వాస్తవంగా ఆయన ఎవరితో మాట్లాడుతున్న సందర్భం? ఇది యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భం. అప్పుడు 9వ వచనంలో ప్రభు ఎన్ని రిప్లై ఇచ్చాడా లేదా? చదవమంటారా? చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అంటే ఒక ప్రార్థనలో వెంటనే రిప్లైస్ వచ్చిన సందర్భాలు ఎక్కడన్నా మనం చూసామా బైబిల్లో? ఇదేంటంటే ఒక డిస్కషన్ అన్నమాట, సంభాషణలో వేరుగా ప్రభుని అడిగాడు ఆయన. ప్రభు ఏం చేశాడు? వెంటనే ఆయనకి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. అయితే 9వ వచనంలో అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుతున్నది ఆయన నాతో చెప్పాను. పరిపూర్ణం అవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థననా లేకపోతే సంభాషణ? ఆలోచించండి సోదరులు. ప్రార్థన అయినట్టుగా నాకు అనిపించట్లే. ఒకవేళ ప్రార్థన అయినట్లే
ఆయన యేసుక్రీస్తు చేసి ఉండడు. యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ మనకు అర్థమవుతుంది క్లారిటీగా. తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11. మీలో కొందరు ఏ పనియు చేయక 3:11 మొదటండి మొదటి తెస్సలోనిక ఫస్ట్ తెస్సలోనియ. ఓకే. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చును గాక. రైట్. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట అప్లికేషన్ చేయబడుతుంది. మన తండ్రి దేవుడును మన ప్రభు అయిన యేసును మిమ్మల్ని నిరాటంకంగా మీ వద్దకు తీసుకుని వచ్చును గాక. ప్రార్థన అనేది ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు చేయబడుతుందా అండి? ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు చేయబడినట్టుగా మనం చూసామా? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మెన్షన్ చేయబడింది. అంటే ఇది ఒక అప్లికేషనా లేకపోతే ప్రార్థన డైరెక్ట్ గా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం? అప్లికేషన్. అంటే జనరల్ గా మనుషులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు కూడా దైవికమైనటువంటి వాడే కాబట్టి మరి దైవికమైనటువంటి ఆయన ఎందుకు ఆరాధన పాత్రుడు కాడు కాబట్టి ఆయన కూడా మనం ఆరాధన చేయొచ్చు అనేటువంటి ఒక మరి ఆలోచనతో ఉన్నారు. సరే, ఒకవేళ యేసుక్రీస్తు తండ్రి దేవుడు కావచ్చు లేదా యేసుక్రీస్తు కావచ్చు ఎప్పుడైనా నాకు మీరు ఆరాధన చేయండి అని లేదా నాకు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ చెప్పుకుంటే మనం చేయడం తప్పు కాదు. కానీ ఇక్కడ లేదంట. తండ్రి దేవుడు మాత్రమే ఆరాధన పాత్రుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు పాత్రుడు కాదు? ఆయన దైవికమైనటువంటి వాడే కాదా అని చెప్పేటువంటి భావన అనేక మందిలో ఉన్నది. అప్పుడు దైవికమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆరాధన పాత్రులేనా? అది మనం తర్వాత చూస్తాం. యేసుక్రీస్తు దేవుడే కాబట్టి ఇప్పుడు దేవుడైనటువంటి అంత మాత్రం ఆయన ఆరాధన పాత్రుడా లేదా ఆయన ప్రార్థన చేయటకు అర్హుడా అనే విషయాలు మనం చూస్తాం. అప్పుడు ఆ యొక్క సందర్భం అలాగే యేసుక్రీస్తు కూడా దైవికమైనటువంటి వాడు అని చెప్పినప్పుడు ఇంకా దైవికమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు గతంలో. ఇప్పుడు వాళ్ళు కూడా ఆరాధన పాత్రలేనా అనుకోవచ్చు కదా. చూడండి 2వ తెస్సలోనికలో మరొక వచనం చూద్దాం. ఈ యొక్క వచనం మరొకసారి చదువుదాం. ఫస్ట్ తెస్సలోనియన్స్ 3:12 ఫస్ట్ తెస్సలోనియన్స్ 3:12 చదువుదాం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్ము నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చును గాక. 12-13 మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనించమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఇక్కడ మరియు మన ప్రభు అయిన యేసు అనే పదాన్ని మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి అనేక సందర్భాల్లో ప్రభు అనే పదము యేసులకు కూడా ఉపయోగించబడింది అనే దాంట్లో మనకి ఎలాంటి అనుమానాలు సందేహాలు లేవు. ఇప్పుడు 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 16-17 వచనం చదువుతాం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 16-17 వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. రైట్. ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. యేసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును
ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క మెన్షన్ చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. మళ్ళా సపరేట్ గా తల్లి దేవుణ్ణి ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఈ రెండు సందర్భాలను బట్టి ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు తండ్రిని ఇద్దరు సమానులుగానే చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు మరియు తల్లి దేవుడు ఇద్దరు సమానమైన వ్యక్తులుగా ఇక్కడ చూస్తూ వస్తున్నాడా? లేదు. చూడండి, మొదటి తిమోతి 1వ అధ్యాయం 12-13 పౌలు మాట్లాడుతూ చెప్తున్నాడు. మొదటి తిమోతి 1:12-13. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. అవిశ్వాసము వలన చేస్తుని గాని కనికరింపబడితేనే. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. ఇక్కడ ఈ ప్రభు అనేటువంటి పదాన్ని 2 సార్లు ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. పూర్వము దూషికుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పంటున్నాడు. ఈ ప్రభువులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది వన్ సైడ్ అప్లికేషన్, అదే ప్రార్థన లేకపోతే ఆయన తనకు తెలియజేస్తున్నది అంటే ఆయన ప్రభువుకు తెలియజేస్తున్న కృతజ్ఞత వాక్యమా? కృతజ్ఞత వాక్యంగా మనం గమనిస్తున్నాం. కాబట్టి తెలియక నేను అవిశ్వాసం వల్ల చేసింది కాబట్టి నాకేం దొరికింది? కనికరం దొరికింది అంటున్నాడు. 14వ వచనంలో మరియు ప్రభు యొక్క కృపయు యేసుక్రీస్తునందున్న విశ్వాసమును ప్రేమయు అధికంగా విస్తరించను అని అంటున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క కృప అని చెప్పాలన్నప్పుడు ఒకవేళ తండ్రి దేవుణ్ణి చూస్తున్నటువంటి సందర్భం కావచ్చు. ఇద్దరు గురించి చెప్పాడు. ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్నట్టు విశ్వాసం అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు అనేటువంటి పదము అనేక సార్లు యేసుక్రీస్తు కూడా ఉపయోగించబడినందువలన మనము ప్రార్థన అనేది యేసుక్రీస్తుకే చేయబడింది అని అనుకోవడానికి నిర్ధారణ చేయడానికి అవకాశం లేదు. అయితే ప్రకటన గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూస్తాం, ప్రిన్సిపల్స్ మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో చూడబడిన ప్రిన్సిపల్స్ బట్టి యేసుక్రీస్తు మన ఆరాధనకి ఎందుకు పాత్రుడు కాదు అని చెప్పి అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు. ఒకసారి ప్రకటన గ్రంథానికి పోదామండి. 5వ అధ్యాయము మొదటిగా 8వ వచనము. 5:8 అండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తువి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ గమనించండి ప్రియమైన సోదరులారా, ఇక్కడ నేరుగా ఒకరితో ఒకరు చూసి మాట్లాడుతున్నట్టు సందర్భమా లేకపోతే ప్రార్థన జరుగుతున్నట్టుగా మనకు కనపడుతున్నదా? 7వ వచనం మీరు చూడండి. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడై ఉండి వాడిని కుడి చేతుల నుండి ఆ గ్రంథం తీసుకెళ్ళడం అంటే యోహాను పద్మాస్ దీవిలో
ఆయన నేరుగా చూస్తున్న దర్శనాన్ని ఇక్కడ రికార్డ్ చేయబడారు. అప్పుడు ఆయన దర్శనంలో ఆయన దానికి దండాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు 8వ వచనంలో వీణలను ద్రౌపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదురు సాగిలపడేది. గొర్రెపిల్ల ఎవరు? కాంటెక్స్ట్ యేసు ప్రభు. అప్పుడు గొర్రెపిల్ల ఎదురు సాగిలపడినప్పుడు అక్కడ ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అంటున్నాడు. అయితే చూడండి 9వ వచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు నువ్వు యోగ్యుడు. ఎవరిని చూసి మాట్లాడుతున్నారు? ఆ పెద్దలు గొర్రెపిల్లను చూసి మాట్లాడుతున్నారు, అంతేనా? అప్పుడు నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి గనక భూలోకమందు వారు ఏలుదురు అనే కొత్త పాట పాడుదురు అన్నాడు. ఇది నేరుగా ఒకరితో ఒకరు చూసుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటల, లేకపోతే ఒకరు ఎక్కడో ఉన్నట్టు ఆయనకి చేస్తున్నటువంటి ప్రార్థన ఉన్నదా? చూడండి, నేరుగా చూస్తూ మాట్లాడుతున్న మాటలుగా మనం చూస్తున్నాం. మీరు 13వ వచనం రండి. 13 అండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న స్వరమును వాటిలో ఉన్న సర్వమును సింహాసనేశ్వరుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఏమన్నాడు యోహాను గారు? అంతటా పరలోకమందును భూమి అందను భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి, అంటే వానికిని గొర్రె పిల్లకును సింహాసనాసీనుడై ఉన్నది ఎవరు? కదా. తనే దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండే ఎవరు? యేసుక్రీస్తు. కనుక వారికి స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగములు కలుగ్గాక చెప్పగా నేను వింటిని అని అన్నాను. ఇది ప్రార్థన లేకపోతే వారు డైరెక్ట్ గా చూసి మరి అప్లికేషన్ లో అంటే మాట్లాడుతున్న సందర్భమా? చెప్పుట వింటిని అంటే మాట్లాడుతున్నారు. ఆయన విన్నాడంతే. అప్పుడు దీన్ని బేస్ చేసుకుని అనేక మంది ఏమంటున్నారు? యేసు క్రీస్తు తండ్రి ఇద్దరు కూడా సమానులే అని అంటున్నారు. కాబట్టి ఆయనకి ఎలాగైతే ఘనత చెందాలనో ఈయనకి ఎలాగైతే చెందాలి, ఆయనకి ఎలాగైతే పూజ చెందాలనో ఈయనకు కూడా అలాగే చెందాలి, ఆయనకి ఎలాగే మహిమ చెందాలనో ఈయనకు కూడా అలాగే మహిమ చెందాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది మనం ఆ విధంగా చెప్పనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? యేసుక్రీస్తుకి కూడా మహిమ చెందాలని కాదంటే గమనించండి. మేము మాట్లాడుతున్న అంశాన్ని యేసుక్రీస్తు కూడా అనేక సందర్భాల్లో మహిమను రావాలని కోరాడు. కానీ తన్ని దేవునికి చెందాల్సిన సమానమైనటువంటి మహిమను ఆయన చెందాల్సిన అవసరం ఉన్నదా? లేదు తన్ని దేవునితో సమానమైనటువంటి ప్రైజెస్ అంటే స్తోత్రగానాలు చెందాల్సిన అవసరం ఉన్నదా? అవసరం లేదు. విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతర వచనాల్లో మనం చూడొచ్చు. ఎబ్రీ పుస్తకం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎబ్రీ పుస్తకం 1వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 6-7 అండి. దైవికమైన వాడా కాదనే విషయాలు మనం చూస్తున్నాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని
తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. ఈ సందర్భం మనకు తెలుసు. ఈ సందర్భం ఏంటి? యేసుక్రీస్తుని దేవుడు కొన్ని అధికారాలతో అభిషేకిస్తున్నాడు. ఇదే సందర్భాన్ని మనం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చూడొచ్చు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఒకసారి పోయించి మళ్ళా మరి ఎబ్రిల్కి వద్దామండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనులుగా చేసి ఉన్నాను. 7వ వచనము, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడుతుంది? తండ్రి దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడుతుంది అనిపిస్తుంది. కాదం కలమాదాన్ని లేదు. 6వ వచనం చెప్తున్నాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని నేను అభిషేకం చేసి ఉన్నాను, లేదా ఆశీనుగా చేసి ఉన్నాను అని చెప్పే స్టేట్మెంట్ ఎవరిది? తండ్రి దేవుంది. దేవుని. అప్పుడు తల్లి దేవుని యొక్క రాజు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు, అంతే కదా, యేసుక్రీస్తు. అప్పుడు 7వ వచనం చూడండి, కట్టడం నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను. అప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? నాకు ఇలాగ సెలవిచ్చని చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అప్పుడు ఆయన ఏమన్నాడు యేసుక్రీస్తుని చూసి? నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. యేసుక్రీస్తుని ఏ విధంగా కని ఉన్నాడు దేవుడు? తెలుసు కదా ఇది? యేసుక్రీస్తు దేవుడు ఏ విధంగా కని ఉన్నాడు అంటే ఈ యొక్క సందర్భం అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1:5 మనం చూసాం ఇప్పుడే దాన్ని. నేడు నేను నిన్ను కనియుంటిని అనియు, ఇదియుగాక నేను ఆయనకి తండ్రిని ఉండును, ఆయన నా కుమారుడై ఉండును అనియు తన దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అని అంటాడు. అంటే ఏ విధంగా యేసుక్రీస్తుని తల్లి దేవుడు కలిగి ఉన్నాడు చూడండి. అది అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 33వ వచనం ఒకసారి దానికి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ అధ్యాయము 33 నుంచి 36 వరకు చదువు. దేవుడు యేసును లేపి, అంతకుముందు వచ్చింది చదవాలి, 32 చదవాలి. 32. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక జనములు కనబడిన వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చిన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం 2వ కీర్తనలో ఏదైతే చదివి వచ్చిన్నామో అదే సందర్భాన్ని గురించి ఇక్కడ మరి అపోస్తుల కార్యంలో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునా? మరియు నీవు ఇక మరియు కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపిన బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరమును మీకు అనుగ్రహించును, అది నమ్మకములైనవని చెప్పాను. అప్పుడు ఈ యొక్క సందర్భం ఏంటి? యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భము. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఆయన ఏమంటున్నాడంటే తను కన్నటి దినంగా చూపిస్తున్నాడు. నేడు నేను నిన్ను కనియుంటిని అంటున్నాడు కదా. ఆయన ఏ విధంగా కన్నాడంటే పునరుత్థానం ద్వారా కన్నాడు.
బట్టి చూసినప్పుడు ఎబ్రిల్లో చూసాం. ఎబ్రిల్ ఏం చూసాము? ఒకసారి మళ్ళా ఎబ్రి 7వ అధ్యాయం 1వ అధ్యాయానికి పోదాము. ఒకటో 1వ అధ్యాయము 5 నుంచి చదవమంటారా? చదవండి. అనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇది నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వారులుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలంతో అభిషేకించెను. యేసుక్రీస్తు యొక్క దైవికమైన లక్షణాల గురించి, ఆయన దైవికత్వాన్ని గురించి మనకు మాట్లాడుకోవాలి. అంతేనండి. యేసుక్రీస్తు ఏమైనాడని చూపిస్తుంది ఈ చాప్టర్ లో. దేవుడు ఏమైనాడని చెప్తుందా లేదా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి చూపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అభిషేకించింది, ఆయన్ని మరి సింహాసనాసీనుడిగా అధికారం ఇచ్చి కూర్చొని పెట్టింది. ఆ తర్వాత మరి సమస్త సృష్టి ఆయనకి నమస్కారం చేయాలని చెప్పి, దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పి నియమించింది ఎవరండి? అంటే దేవుడు. అప్పుడు ఇక్కడ ఎవరైనా ఇద్దరు కూడా సమానమైనట్టుగా ఎక్కడైనా మనకు అర్థమవుతుందా? లేదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆయన కూడా అర్హత దేవుడే కాబట్టి, ఆయన కూడా మహిమకు పాత్రుడే కాబట్టి, ఆయన కూడా ఘనతకు పాత్రుడే కాబట్టి ఆయన్ని కూడా మనం ఆరాధించవచ్చు అని చెప్పేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. ఎందుకు బైబిల్లో లేనట్టు వాదన మనం తేవాలి? బైబిల్లో కనుక నిజంగా తండ్రి దేవుడు దాన్ని డెసిగ్నేట్ చేసి, మీరు నన్ను ఆరాధించవచ్చు, తండ్రి కుమారుని కూడా ఆరాధించవచ్చు అని చెప్పి ఎక్కడ చెప్పుకుంటే మనం దాన్ని చేయొచ్చు, తప్పలేదు. నేను కూడా ఒక సందర్భంలో ఒక సోదరుతో మాట్లాడుతూ, మనం యేసుక్రీస్తుని ఆరాధించేయాలని మనకు అనుమతి లేదు అని చెప్పి నేను చెప్పినప్పుడు, ఎందుకు లేదన్నా, యేసుక్రీస్తు తను ఆరాధన చేసినప్పుడు మీరు నన్ను ఆరాధన చేయకూడదని చెప్పి చెప్పలేదు కదా ఆయన. ఇక్కడ పౌలు అదే ప్రకటనలో మనం చూసినప్పుడు యోహాన్ని దూతలు వచ్చి నమస్కారం చేసినప్పుడు, నేను నీ బొట్టి సహదాసుని, అంటే దూతకు పోయి ఆయన ప్రార్థన చేస్తాడు, దూతకు పోయి సాగిల పడతాడు. ఎవరు? యోహాన్ గారు. నేను నీ బొట్టి ఒక సహదాసుని అని చెప్పి దూత ఆయన నిరాకరిస్తాడు. తర్వాత కొన్నింటి కాడ పేతురికి సాగిల పడతాడు, కొన్ని అప్పుడు మీరు ఇది వ్యర్థమైన కార్యము, నేను కూడా మీ బోటి ఒక నరుణ్ణి అని చెప్పి పేతురు అంటాడు. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు ఎదిగా లేదు అని చెప్పి మాట్లాడాడు నాతో ఒక సహోదరుడు. మాట్లాడినప్పుడు నేను ఒక సమాధానం ఇచ్చాను. ఏం సమాధానం అంటే, మనం మొదటి రోజు చదివిన సమాధానమే. మత్తయి సువార్త 4:10 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రము సేవింపలేను అని వ్రాయబడి ఉన్నదని. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరిని మాట్లాడుతున్నారండి? యేసు సాతానా పొమ్ము, నీ ప్రభువైన నీ దేవునికి నొక్కి ఆయన మాత్రమే అని ఉందా లేదా? You should worship the Lord your God and him only. అంటే ఆయన మాత్రమే serve అన్నాడు, ఆయన మాత్రమే ఆరాధన చేయాలన్నాడు. అప్పుడు ఆయనతో పాటు నన్ను కూడా నువ్వు ఆరాధన చేసి పర్లేదు లేచి పరన్నాడా? అలా అప్పుడు అలాగంటప్పుడు మనం ఎలాగ దాన్ని తీసుకొని యేసుక్రీస్తు కూడా ఆరాధన పాత్రుడు అని చెప్పి మనం నిర్ణయం డిక్లేర్ చేయొచ్చు? కుదరదు. ఒకవేళ
చేస్తున్నారు అని అంటే అది వారి యొక్క విద్యుత్కే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. చూడండి ప్రకటన గ్రంథం 2:20 చదవండి. ప్రకటన గ్రంథం 2:20. ప్రకటన గ్రంథం 2:20. 27. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి ధనుల మీద అధికారం. 26 నుంచి ఉంది అనుకుంటా బ్రదర్. అది నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు అనే పాయింట్ ఉంటుంది. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఇక్కడ యేసుక్రీస్తు డిక్లేర్ చేస్తున్నాడు, నేను నా తండ్రి వలన అధికారం పొంది ఉన్నట్టు. అవునండి, అధికారం ఎక్కడి నుంచి పొందాడు యేసుక్రీస్తు? తండ్రి నుంచే. అదేవిధంగా అంతం మట్టుకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదని అన్నాడు. అంటే నీకు నాకు కూడా అధికారం రాబోతుందా? జనుల మీద మనకు అధికారం వస్తుంది అన్నాడు. ఎప్పుడు? మనం అంతవరకు సహించినప్పుడు. అప్పుడు అతడు ఇనపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్ర వల్లే పలగొట్టబడుదురు అని అంటున్నాడు. అధికారం ఎవరి ఎదురు నుంచి ట్రాన్స్ఫర్ అయిందండి? కానీ దేవుని ఎదురు నుంచి కుమారుడికి రాలేదా? బ్రదర్ శేఖర్ గారు చెప్పండి సార్. కానీ దేవుని ఎదురు నుంచి కుమారుడికి రాలేదు ఇక్కడ అధికారం? వచ్చిందండి. కానీ దేవుని ఎదురు నుంచి కుమారుడికి అధికారం వస్తే అప్పుడు కుమారుడు ఎలా తండ్రితో సమానమైన ఘనతకు పాత్రుడు అవుతాడు? ఆయన కూడా ఘనతకు పాత్రుడని మనం చూసాం, కాదంటలే. ఆయన కూడా మరి అన్ని విషయాల్లోనూ మహిమ పాత్రలను చూసాం. కానీ తండ్రి దేవునితో సమానమైన ఘనత మహిమ పాత్రుడే ఉన్నాడా అని అంటే అక్కడ మనం తేడా చూడాల్సిన అవసరం ఉంది. చూడండి 19వ అధ్యాయం 15 వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తోటి తొక్కును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడబడుతుంది అనే దాంట్లో మనకి కొంత అవగాహన వచ్చింది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఎవరైనా యేసుక్రీస్తేనా? అవునండి. ఆయన ఇనపదండంతో వారిని ఏలును. ఎవరు ఇనపదండంతో వెళ్తాడు? జనములను. ఏ విధంగా అంటే కుమ్మరివాడు కుండలను ఏ విధంగా ముక్కలు చెక్కలుగా పగలగొడతాడో అలాగూ ఆయన ఏం చేస్తాడంటే ఇనపదండంతో జనులు వెళ్తాడంటాడు. మరి క్రైస్తవులు ఏ విధంగా వెళ్తాడు? ఆయన ప్రేమతో వెళ్తాడని ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే తేడా ఉంది పరిపాలనలో. క్రైస్తవుల మీద ఒక రకమైన పరిపాలన, ఆ తర్వాత అన్యజనుల మీద ఒక రకమైన పరిపాలన అని చెప్పి మనం చూస్తున్నాం. ఇది ఎలాగ మనం తెలుసుకోవచ్చు అంటే ఎఫెసీ 5వ అధ్యాయంలో చెప్తుంటాడు, ఆయన తన సంఘము కలంకమైనో ముడతైనో అటు మరేదైనా లేకుండా దానికోసం తను ఏం చేశాడు? అప్పగించుకున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. అదే అన్యజనులు అయితే ఏ విధంగా పరిపాలన చేస్తాడు? ఆయన ఇనుపదండంతో వారిని పరిపాలన చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఏలుబడి అనేటువంటిది ఎవరి యొద్ద నుంచి వస్తుంది? ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని తొక్కును. ఎవరు? ఈయన సర్వాధికారి అని దేవునికి ఒక తీక్షణమైన ఉగ్రత ఉన్నది. ఆ ఉగ్రతని త్రొక్కేది ఎవరు? వాడిగల ఖడ్గము బయలువెడుచున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరి నోటి నుంచి అయితే వాడిగల ఖడ్గం బయలుదేరుచున్నదో ఆయన దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రతకు మరి ఆయన పాత్రను కొనసాగించే వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వచనంలో మనం చూసినప్పుడు దేవుని కొన్ని కార్యాలని
లేదా దేవుని యొక్క పరిపాలన ఎవరు చేస్తున్నారంటే తండ్రి యేసుక్రీస్తు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సార్ సమయం అయిపోయింది. ఓకే బ్రదర్, మనం మరలా ఇంకో క్లాస్ లో మాట్లాడుకున్నాం సార్ తప్పనిసరిగా. తప్పకుండా మనం మీకు ఓపుకుంటే కొద్ది రోజులు కొనసాగిద్దామంటే బాధ లేదు. తప్పనిసరి కొనసాగిద్దాం సార్ తప్పనిసరిగా. సబ్జెక్టు మీకు అంటే ఇంకొక 1-2 రోజులు చూసిన తర్వాత దీంట్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది బ్రదర్. అలాగే బ్రదర్. యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి మనం పూర్తిగా అర్థమైతే మాత్రం ఇది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి ఒక సబ్జెక్ట్ ఉంది, దాన్ని ఒక ముందు చదువుదామంటే అది చదువుదాం. అది కూడా చదువుతాం తప్పనిసరిగా. అది చూసిన తర్వాత ఇది దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సార్ తప్పనిసరిగా. ఓకే, అందరికి వందనాలండి.